నాతో చూసుకోలేదు వీడియో. వాయిస్ ఎక్కడిద్దాం. ఆర్పేటలో అర్బన్ పిహెచ్సి గౌడపాలెం ఏరియాలో ఉన్నటువంటి అర్బన్ పిహెచ్సి ఏదైతే ఉందో ఈ అర్బన్ పిహెచ్సి గురించి పలుమార్లు పత్రికల్లో అనేక రకాలుగా ఇక్కడ సౌకర్యాలు లేమి గురించి కథనాలు వచ్చినప్పటికీ మరి ప్రభుత్వ అధికారుల్లో ఎటువంటి స్పందన లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. మరి ఇక్కడ మనం చూస్తే ఇది టాయిలెట్, పేషెంట్స్ వాడాల్సినటువంటి టాయిలెట్లో మనకి మందులు ఇవన్నీ కూడా స్టోర్ రూమ్గా ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే మరి ఇక్కడికి నిరంతరం ఒక లేడీస్ పేషెంట్స్ లేకపోతే జెంట్స్ పేషెంట్స్ కానీ సుమారు ఒక 100 మంది వరకు ఇక్కడ తరచుగా ఓపీలు ఉండేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా మరి పూర్తి స్థాయిలో లేవు. అట్లాగని ఇక్కడ చంటి పిల్లలకి మరి ఎవరైతే బాలింతలు ఉంటారో వాళ్ళు పాలు ఇవ్వటానికి కావాల్సినటువంటి అదనపు రూములు కానీ లేకపోతే దీని నిర్వహణ కానీ ఇక్కడ కనీసం పర్మనెంట్గా ఈ టాయిలెట్స్ క్లీన్ చేసేటువంటి సిబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి. అసలు టాయిలెట్లే లేవు, మరి టాయిలెట్లు క్లీన్ చేసే సిబ్బంది లేనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగనే మరి జిల్లా కలెక్టర్ గారు, మరి డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్, అట్లాగనే మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా సత్యకుమార్ గారు కూడా దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నిరంతరం ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఈ హాస్పిటలే, ఈ అర్బన్ హెల్త్ సెంటరే ఆధారంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే కూడా రాలేనటువంటి పరిస్థితి. అంబులెన్స్ రావాలంటే 2 వైపుల నుంచి దారి లేనటువంటి పరిస్థితి. దీని మీద పోలీస్ శాఖ అర్బన్ సిఐ రమేష్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ని ఇక్కడ రావడానికి కావాల్సినట్టు విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అర్బన్ సిఐ గారి మీద ఉంది. ఆయన కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే డిఎంహెచ్ఓ స్పందించి, మున్సిపల్ కమిషనర్ స్పందించి ఈ హాస్పిటల్ని విజిట్ చేయాలి. హాస్పిటల్ని విజిట్ చేసి ఇక్కడ పేషెంట్స్కి కావాల్సినటువంటి సౌకర్యాల లేమి ఏదైతే ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కూడా ఈరోజు నవతరం పార్టీ నుండి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.